ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వాధికారివైన దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరి ఎడల మీ కృప చూపించారు ప్రభువా. అయ్యా, మా స్థితి ఏదైనప్పటికీ, మేము ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ కాపుదల దయచేశారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా ఉంచారు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయ కాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినా, అయ్యా మా అందరి ఎడల మీరు చూపించిన ఈ ఉచితమైన కృపను బట్టి మీకే స్తుతులనైనా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున తండ్రి, మీ చిత్తమే మా జీవితంలో నెరవేరులాగున సహాయం దయచేయండి. మా సొంత ఆలోచనలను బట్టి మేము తప్పిపోకుండా కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం ద్వారా తండ్రి మీరు మాకు సెలవిస్తున్నారు. అవునైనా, మీరు మా పైన దృష్టి ఉంచారు తండ్రి. మీరు ఏ ఆలోచన అయితే చెప్తున్నారో ఆ ఆలోచనను బట్టే మేము ముందుకు సాగడానికి కృప దయచేయండి. అయ్యా, ఈ లోక దృష్టి మాకు అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న అధికారులు, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల దృష్టి మాకు అవసరం లేదు నాయన. మీ దృష్టి వలననే మేము ఈ రోజున తండ్రి క్షేమంగా ఉంటాము, అభివృద్ధి చెందుతాము, ఆశీర్వదింపబడతాము. మీ ఆలోచన వలననే ప్రభువా మేము ఈ రోజున అయ్యా ప్రతి విషయంలో, ప్రతి సమస్య నుంచి విడిపించబడతాము, వాటిని జయించగలుగుతాము తండ్రి. అందును బట్టి మీ ఆలోచనను వినేవారిగా, మీ వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, ఈ ప్రార్థనతో వారి రోజును ఎవరైతే ప్రారంభిస్తూ ఉన్నారో వారి ఎడల మీ కృప, మీ కరుణ, మీ కటాక్షము ఈ రోజంతనూ నిలపండి తండ్రి. అయ్యా, అడుగుతున్నామయ్యా, మేము చేస్తున్న ప్రయాణాల విషయంలో మీ కృప దయచేయండి. మా మార్గాల్లో మీరు తోడై ఉండండి. అయ్యా, ఎవ్వరికి ఏ హాని, ఏ ప్రమాదము రాకుండా ప్రతి ఒక్కరిని భద్రపరచండి నాయన. ఎటువంటి విధంగా అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళారో అదే విధముగా క్షేమముగా మరలా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. చెకప్స్, డెలివరీస్లో, ఆ రిపోర్ట్స్లో, ఆపరేషన్స్లో అయ్యా మీరు తోడై ఉండండి నాయన. బిడ్డలకు అనుకూలంగా ప్రతీది కూడా మార్చండి తండ్రి నాయన. ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో తండ్రి, మంచి జ్ఞానం వారికి దయచేయండి, తెలివితేటలు దయచేయండి, జ్ఞాపక శక్తితో వారిని నింపి మీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకొనండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, అయ్యా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి తండ్రి. ఏ పనిలో బిడ్డలు ఆగిపోకుండా ముందుకు సాగడానికే సహాయం దయచేయండి. ఎవరు బద్ధకముగా లేకుండా మంచి జ్ఞానము కలిగి కష్టించి పని చేస్తూ వారి వారి పనుల్లో నూరంతలుగా ఫలించే కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి మరలా పునరుద్ధరించబడే సహాయం దయచేయండి. నూతనమైన శుభకార్యాలు జరుపుకుంటున్న వారున్నారు, వారందరినీ కూడా తండ్రి మీరే దీవించండి. అయ్యా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఎవరు వారి దగ్గరికి రాకుండా, ఏ హాని వారికి జరగకుండా మీ కంచెలో వారిని భద్రపరచండి నాయన. అయ్యా, ఎవరికి ఆకలి బాధలు లేకుండా సహాయం దయచేయండి. ఎవరు అనారోగ్యంతో ఉండకుండా మీ కృప దయచేయండి. ఎవరు ఈ రోజున ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొనకుండా ప్రతి విషయంలో మీరే తండ్రి సమృద్ధినిచ్చి నడిపించండి తండ్రి. అయా, ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని
ఆత్మీయంగా తండ్రి ఎదగడానికి కృప దయచేయండి అయ్యా. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా సమాధానంగా, నెమ్మదికరంగా అయా ఉండే కృప దయచేయమని, మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటూ జీవించే కృప అనుగ్రహించమని, లోకమాయలో పడిపోకుండా మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని వృధా చేయకుండా అయ్యా మీరే మాకు మంచి జ్ఞానంను అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో వారి వంతుగా పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.